3%. So బీజేపీ మహాధర్నాలో రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మహేశ్వర్ రెడ్డి గారు అన్నట్టు ఈ ఉద్యమం ఈ రోజుతోనే కాదు, ఇది కొనసాగిస్తాం. కాంగ్రెస్ మెడలు కాదు, కాంగ్రెస్ని గద్దె దింపేదాకా ఈ పోరాటం సాగుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రభుత్వం ప్రజలు వారికి ఇచ్చారో అదే కాంగ్రెస్ పార్టీ రాగానే మన తెలంగాణ భూములని వేలం పాట చేసేటువంటి ప్రక్రియలో ఉన్నారు. రాగానే లగడిచర్లకు సంబంధించినటువంటి భూములపైన అక్కడ రైతుల మీద లాఠీ చార్జీలు చేసి అరెస్టు చేసే సంగతి మనం మర్చిపోరాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్ని ఒక ప్రభుత్వం నుంచి ప్రైవేట్ ల్యాండ్గా చేసినటువంటి ఒక ఘనత వాళ్ళదైతే ఆ ప్రైవేట్ ల్యాండ్ని ధారావతం చేసి రియల్ ఎస్టేట్లకు అమ్ముకునేటువంటి ఒక పద్ధతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఒక 6 గ్యారంటీలు 420 వాగ్దానాలు చేశారు. 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ కూడా పూర్తి కాలే. ఇక్కడ అందరి చేతిలో ప్లకార్డ్స్ ఉన్నాయి. ప్రశ్నిస్తుంది తెలంగాణ, మీ యొక్క పనితీరుని ప్రశ్నిస్తుంది. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నిస్తుంది. మీరు విద్యార్థులకు సరైన సమయంలో ఫీ రీఎంబర్స్మెంట్ ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తుంది. ఆరోగ్యశ్రీ బకాయిలు హాస్పిటల్స్కు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తుంది. సమయానికి ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్నిస్తుంది ఈ తెలంగాణ. రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా పెన్షన్ 18 నెలల నుంచి రాకుండా అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి తెలంగాణలో నిర్మాణమైంది. దాన్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. రైతులకు భరోసా 15,000 రూపాయలు నెలకిస్తా అని చెప్పారు. ఎక్కడ పోయింది ఈ యొక్క 15,000 అని చెప్పి అడుగుతా ఉన్నాను మిత్రులారా. ఒకవైపు ఈ యొక్క రాష్ట్రాన్ని ల్యాండ్ మాఫియా చేతుల్లో, గతంలో సీఎం అండ్ సన్స్ ఉంటుండే, ఈ సీఎం అండ్ సన్స్ పోయింది, ఇప్పుడు సీఎంస్ అండ్ బ్రదర్స్ వచ్చేసింది. ఆ పరిపాలన సీఎంస్ అండ్ సన్స్, ఈ పరిపాలన సీఎం అండ్ సన్ బ్రదర్స్. ఈ పరిపాలనలో సామాన్యుడికి మిగిలింది శూన్యమో, వాళ్ళ తిజోరీలో మాత్రం పోతుంది కోట్లాది రూపాయలు అని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నీ గతంలో చెప్పాను, కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్స్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్స్ ప్రభుత్వం. తెలంగాణ రైజింగ్ అంటున్నారు. వాట్ ఈజ్ తెలంగాణ రైజింగ్? ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పారు తెలంగాణ ష్రింకింగ్ బట్ బీజేపీ రైజింగ్ ఇన్ తెలంగాణ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. చెప్తా ఉన్నాను, మీరు కేవలం మత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. హిందువుల దేవి దేవతల్ని మీరు అవమానపరుస్తూ ఉన్నారు. హిందువులో ఒక సంబంధించినటువంటి ఒక ఏదైతే కోట్లాది హిందువులు ఈ దేశంలో ఏ దేవుడి పైన అయితే విశ్వాసం పెడతారో వాళ్ళని మీరు అవమానం చేస్తూ ఉన్నారు. 3 కోట్ల మంది మీరు దేవుళ్ళు అంటే, ఎస్ మాకు 3 కోట్లు ఉన్నారు, నీకు 3 ఉన్నారు కదా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ. మాకు 3 కోట్లు ఉన్నారు, నీకు 3 ఉన్నారు. ఇది డిఫరెన్స్. హిందువులని అవమానపరచడము. జూబ్లీతో ఏమన్నావు? కాంగ్రెస్ ఇస్ ముస్లిం అండ్ ముస్లిం ఇస్ కాంగ్రెస్ అన్నారు. కానీ మిత్రులారా, ఈరోజు జూబ్లీ హిల్స్ గెలిచి ఏదో సంబరాలు చేస్తూ ఉన్నారు. కానీ జూబ్లీ హిల్స్తో గెలిచింది కాంగ్రెస్ పార్టీ కాదు, అది మజ్లిస్ పార్టీ అని ఆ రోజు మనం చెప్పాము, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. అందుకనే హిందూ దేవి దేవతల్ని ఈ రేవంతుద్దీన్ దాన్ని అవమానపరుస్తారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఈరోజు దేవాలయాల ఒక భూముల్ని అమ్ముకుంటున్నారు. దేవాలయాల భూముల్ని వాళ్ళు ఈరోజు ఆక్రమిస్తున్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, మా దేవాలయాలు కాపాడండి, కానీ ఎవరు కూడా కాపాడట్లేదు. గోసేవకులు గోరక్షకుల మీద తుపాకీతో పేల్చినా వాళ్ళ మీద చర్య ఉండట్లేదు. ఈరోజు ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హిందువుల మీద అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రతి హిందూ భావిస్తూ ఉన్నాడు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి సర్కార్ గారిని ఒక మొత్తాన్ని అడుగుతా ఉన్నాను. మీ ఎడ్యుకేషన్ మీ దగ్గరే ఉంది.
లా మినిస్ట్రీ మీ దగ్గరే ఉంది, హోమ్ మినిస్ట్రీ మీ దగ్గర ఉంది. ఇవన్నీ ఉంచుకొని ఈరోజు తెలంగాణలో ఎడ్యుకేషన్ నిల్, ఈరోజు హోమ్లో లా అండ్ ఆర్డర్ నిల్, కమ్యూనల్ పాలిటిక్స్ పెరుగుతూ ఉన్నాయి మీ వలన. ఇవాళ ఒకడు ముఖ్తార్ అనే మలిక్ అని ఒక ఏదో తహరీక్ అంట, వారు చెప్పాడు బాబ్రీ మస్జిద్ నేను హైదరాబాద్లో కడతా అని చెప్తున్నా.